Hey guys, welcome back to my channel. This is 40. సో మీరు దండేలి ఇంకా గోకర్ణ వ్లాగ్ చూసినారా? చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసేసేయండి. గోకర్ణ నుంచి గోవాకి అయితే వచ్చేసినాం. మేము రూమ్లోనే కుక్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే గోవా ఫుడ్ మాకు నచ్చదు. ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అయినాం ముందు. సో మేము ఇప్పుడు ఏం వండుకుంటాం అన్నది కూడా ఈ వ్లాగ్లో చూపిస్తా. సో చలో. ఇవాళ మేము తీసుకున్న విలా ఎట్లుందో చూసేయండి, జల్దీ చూపిస్తా. ఇది హాల్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, మీద 2 బెడ్రూమ్స్ ఉండే. మేము 3 కపుల్స్ కాబట్టి 3 BHK తీసుకున్నాము. అండ్ ఇట్లా తీసుకోవడం బెస్ట్, మనకు కిచెన్ కూడా ఇస్తారు, మనమే అన్నీ కుక్ చేసుకోవచ్చు. మాకు గోవాలో ఫుడ్ ఎక్కువ నచ్చదు కాబట్టి మేము కిచెన్ కోసం ప్రిఫర్ చేసినాము. ఇలా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తా. ఏం చేసినావు వర్ష? బ్రెడ్ ఆమ్లెట్ చేస్తుంది. మా ఆయన చూడండి ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. మా సంతోషాన్ని ఏదో వెతుకుతున్నాడు. మా వినీత్ వర్క్ చేసుకుంటుండు. ఇగో ఇక్కడ అన్ని ఎగ్స్ తెచ్చిర్రు, ఇగో ఇవన్నీ తెచ్చి పెట్టేది ఇట్లా. మరి నువ్వేం చేస్తున్నావు అని అనకండి, నేను వీడియో తీస్తున్నా. ఎంత బిజీ పని వీడియో ఇంకా నెక్స్ట్ ఏమేం చేస్తారు ఈరోజు చెప్పండి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇదే. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ మ్యాగీ. లంచ్ చికెన్. ఎవరు వండుతారు? మణికంఠ వండుతున్నా. ఓకే డన్. సరే అయితే మా ఆయన బిర్యానీ కాదు బగారన్నము చికెన్ చేస్తాడంట. మా వర్ష అయితే ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంది. మా వర్ష చేస్తుంది, నేను తింటున్నా. థ్యాంక్ యూ వర్ష. మళ్ళీ ఏం చేస్తున్నావు వర్ష? ఎందుకు? మాకందరికి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చినావు, మీ ఆయనకి సపరేట్గా స్పెషల్గా ఎగ్ మ్యాగీ ఎందుకు చేస్తున్నావు? అబ్బా మరి మాకు సరే, మీ ఆయన తినని మేము తింటామని చూసినావా? ఆయన మీద ప్రేమతోనే ఎగ్ మ్యాగీ సపరేట్గా వేసిస్తుంది స్పెషల్గా. బాగుందమ్మా, బాగుంది. సరిపోతుందా? ఏం చేస్తున్నావు స్వాతి? నేను చికెన్ పసుపు అవన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మేము తినే టైంకి ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకేమేయాలి ఇందులో? అల్లం వెల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డ వేసిన కొంచెం ఆయిల్ పోసేస్తా. ఇప్పుడు లాస్ట్ బిస్కెట్ ఏమైంది తెలుసా? మాది ఇండక్షన్ స్టవ్ పని చేయట్లేదు. అయ్యా ఇప్పుడు ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నాం మేము, బొక్క అవుతుంది. పని చేయట్లేదు ఇది స్టవ్. వీడు ఇచ్చింది ఇది ఒకటే, అయినా వాడు తెలియలేనాడు. 3 BHK అంటే ఆబ్వియస్లీ 6 members to 8 members దాకా ఉంటారు. ఇంత కుక్కర్ ఇచ్చిండు, అందులోనే వండుకోండి, అందులోనే చావండి, ఏమన్నా చేసుకోండి అని చెప్పి. అది ఎవరు సరిపోతుంది? ఏందో ఏమో. మేమేమో మంచిగా కుక్ చేసుకొని మంచిగా తిందాం అనుకున్నాం, ఇది ఇప్పుడు పని చేయట్లేదు. ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు ఇవన్నీ ఇగో ఇవన్నీ మరి వాడికి ఫోన్ చేయండి, వాడు ఇంకొక స్టవ్ అరేంజ్ చేయమని చెప్పండి దానికి. వినీత్ పని చేస్తుండు కిచెన్ లా. ఫస్ట్ టైం వినీత్ పని చేస్తుండు. వినీత్ పనులు చేస్తాడు కానీ కిచెన్ పనులు చేయడు. అయిందా? ఆన్ అయింది, వర్కౌట్ అయింది, మళ్ళీ పని చేస్తుంది. ఇండక్షన్ వచ్చి ఎంత గబు చేసిరు. చికెన్ అవుతుంది, చికెన్ ఉడుకుతుంది. బగారన్నమా కాదు, బగారన్నం వండుతురా? ఇగో ఈ లవ్లీ కపుల్ చూడండి, ఏదో ముచ్చట్లు పెడుతురు. హలో, ఏమన్నా చెప్పండి, ఎట్లుంది గోవా?
ఇంకా తిరగలేదు గోవా, జస్ట్ వచ్చి రూమ్లో కూర్చున్నాం. కానీ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాము. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎండ ఉంది, ఫుల్ ఎండ ఉంది బయట, అందుకని పోలే. బయట వెళ్ళాలంటే ఎండ ఉంది, భయం వేస్తుంది. అందుకే ఇంట్లో ఏదైనా ఫుడ్ ఉంటే వండుకొని తింటాం. మీరు గోవాకి వచ్చిర్రా, వర్క్ చేసుకొని వచ్చిర్రా? గోవాకి వచ్చినాం, వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. ఏందో ఇవన్నీ తెచ్చి వండుతామని చెప్పి సిస్టర్ ఆఫీస్ వర్క్ వేసుకుంటూ కూర్చోరు. ఏమేమో కిచెన్లో ఉంది, ఎవ్వరు వాళ్ళు బిజీ ఉన్నారు, నేను తప్ప. కుట్ట కొత్తలు ఆడుతుంది చికెన్. నెక్స్ట్ వచ్చేసి హే గాయ్స్, మేమైతే ఇప్పుడు గర్ల్స్ షాపింగ్కి వెళ్తున్నాం. మా వినీత్ మమ్మల్ని డ్రాప్ చేసేసి వస్తాడంట. గర్ల్స్ సే హాయ్. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? ఫ్లీ మార్కెట్. ఏం కొందాం అనుకుంటున్నాం? డ్రెస్ కానీ ఏదైనా. ఇప్పుడు ఏం కనిపిస్తాయో ఏం కొంటామో మాకు తెలియదు. సో మా ముగ్గురిని గర్ల్స్ని తీసుకొని వినీత్ డ్రాప్ చేసేసి వస్తాడంట. వాళ్ళు అప్పటి వరకు ఇంట్లో చిల్ అవుతారంట. మా షాపింగ్ వీళ్ళకి అంత ఓపిక ఉండదు కదా బాయ్స్కి, మేము షాపింగ్ చేసేంత వరకు వెయిట్ చేసేది. సో మీరు ఏమైనా వేసుకోండి, షాపింగ్ చేసుకోండి, ఏమైనా వేసుకోండి, వదిలిపెట్టి వస్తామని చెప్పేసి అంతే సరే అని వెళ్తున్నాం. లెట్స్ గో గర్ల్స్. వినీత్ కూడా వస్తున్నాడు. ఈ స్ట్రీట్ మొత్తం షాపింగే. ఇక షాపింగ్ చేసుకొని మేమైతే కాలింగట్ బీచ్కి వచ్చేసినాము. గోవా బీచ్ కాదు ఇది, జమ్మల్ మడుగు జాతర లాగానే ఉంది. ఇంకా అక్కడ క్రౌడ్ చూడగానే అక్కడే సగం డిసప్పాయింట్ అయిపోయినాం. ఉన్న మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఇక గోవా అంటే నైట్ లైఫ్ కదా, ఇక మొత్తం నైట్ అంతా తిరుగుదామని చెప్పి బైక్స్ తీసుకున్నాం మేము. కార్ అయితే మళ్ళీ గల్లీలలో తిరగలేమని చెప్పేసి బైక్స్ తీసుకొని ఇక అట్లా నైట్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసినాం. మేము ఇప్పుడు అంజనా బీచ్కి వచ్చినాం. ఈ బీచ్కి ఎలా వచ్చినాం తెలుసా? భయపడుకుంటూ ఏడ్చుకుంటూ, ఈమె ఏడ్చింది, వర్ష ఏమో చెప్పులు పోగొట్టింది. అలా రీచ్ అయినాం ఈ పార్టీకి. ఈమెతే ఏడ్చింది, నాకు వాటర్ వచ్చింది. కానీ నాకు చాలా అడ్వెంచర్ అనిపించింది. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చెప్పు పోయినందుకు. అట్లా ఉంటుంది, కానీ ఇప్పుడు కూర్చున్నాం మంచిగా. చూద్దాం నెక్స్ట్ ఏమైతే. ఫోర్సెస్ ముందే కాదు, ఫోర్సెస్ ఇట్లా ఇట్లా నువ్వు ఒకళ్ళు ఇట్లా ఒకళ్ళు ఇట్లా చెయ్యండి, ఒకళ్ళు ఇట్లా. స్వాతి నువ్వు ఇది పెట్టుకో, నేను ఇదే కదా.
పిచ్ అంటారు సార్, దీన్నే పిచ్ అంటారు. అది మాకు కావాల్సినంత ఉంది. హే గాయ్స్, డే 2 ఇన్ గోవా. ఈరోజు అవుట్ఫిట్ నాది ఇది. ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు మేము మార్నింగ్ బీచ్కి వెళ్తున్నాం. ఇక గోవాలో యాజ్ యూజువల్ ఏముంటాయి, బీచ్ 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 బీచ్. నేను నైట్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు మార్నింగ్ బీచ్కి వెళ్తున్నాం. సో లెట్స్ గో. లెట్స్ గో. వర్ష ఏం తింటున్నావు వర్ష? ప్లేస్ ఇక్కడ సాలిడ్ మస్తీ దొరుకుతుంది మన దగ్గర. ఇప్పుడు ఎక్కువ దొరకట్లేదు సాలిడ్ మస్తీ. కుర్కురే సాలిడ్ మస్తీ. మేము ఇప్పుడు సింక్వేరియం బీచ్కి వచ్చాం. వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాం మీకు. హే గాయ్స్, గోవా ఎక్స్పీరియన్స్ అవసరం. నిన్నేమో బాలే బాలే అని చెప్పేసి ఏడ్చింది. నిన్న ఏం చేయలే, ఈరోజు చేస్తున్నాను. నిన్న మేము బాగా కలంగేట్ బీచ్ పోయినాం. అది ఫుల్ క్రౌడ్, అసలు గోవాలో లేకుండే. జాతర లాగానే ఉండే, జమ్మలమడుగు జాతర లాగా. సో అంత ఏమనిపించలే. నిన్న నైట్ మంచిగా ఉండే. మళ్ళా ఇప్పుడు సింక్వేరియం బీచ్కి వచ్చినాం. ఈరోజు మంచి బాగా బీచ్, కలంగేట్ బీచ్ వెళ్ళదు. అది అసలు జాతర, జమ్మలమడుగు జాతర అది. ఇక్కడైతే చిల్ అవుతున్నాం. మేము మొన్నటి నుంచి తిరిగి 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 ఫుల్ కాలు నొప్పి అవుతున్నాయి. అందుకే లెగ్ మసాజ్ చేయించుకున్నాం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో అన్నది బ్లాగ్ ఇక ఇక్కడ సింక్వేరియం బీచ్ నుంచి ఇక డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మా నైనా డ్రైవ్ చేస్తుంది, నేను వెనకాల కూర్చున్నా, గట్టిగా పట్టుకొని కూర్చున్నా, ఎడవాడేస్తుంది అని భయంతో. డే 2 మళ్ళీ సేమ్ చికెన్. ఈరోజు బాస్మతి రైస్ అంట స్పెషల్. చికెన్ చేస్తున్నాం. మా సంతోషాన్ని చేస్తుండే ఈరోజు. వస్తావు యాజ్ యూజువల్ మా వర్ష కిచెన్లో. మా మమ్మీ మా అందరికి తిండి పెట్టే మమ్మీ. ఖాళీగా వాడున్నా నేను. చూడండి ఎంత అసలు ఎండ మొత్తం, ఫుల్ ఎండ మొత్తం ఈరోజు మా మీదనే పోయింది. ఎంత ట్యాన్ అయిపోయినాం చూడు. మొత్తం నా ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది. కళ్ళ కింద చూడు మొత్తం నల్ల బోకిలం తయారైనాం. ఇంక అంతే, వెకేషన్ అంతా అంతే. ఎంత ట్యాన్ ఎక్కువైతే అంత వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు కదా. చూసమ్మా ఇది పోతీలు. నేను ఏమన్నా చేయాలి వచ్చిన వీడియో గుత్త గుత్తలు ఆడుతుంది చికెన్, గుత్త గుత్తలు. నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు అన్న? ఇది తీసి ఇంకొక మళ్ళీ రైస్ పెడతావా? ఇప్పుడు మళ్ళీ రైస్ పెట్టాలా? చికెన్ పెట్టి బిర్యానీ ఇగో ఏదో చేస్తాడంట మా సంతోషం. మాకు వాడు కొన్ని ఇట్లా డే 2 కూడా మంచి ఇంట్లోనే వండుకొని తిన్నాము. ఇంకా తర్వాత ఈవినింగ్ అట్లా మంచిగా బయటకు వెళ్ళినాం. కానీ వ్లాగ్ తీయలే, వ్లాగ్ కంటిన్యూ చేయలే. ఎందుకు తీయలేవక్క వ్లాగ్ అని మాత్రం నన్ను అడగకండి. చిన్న పిల్లలరా మీరు, కొన్ని నేను చూపియొద్దు, మీరు చూడొద్దు, అంతే. హే గాయ్స్, డే 3 ఇన్ గోవా ఉంటున్నాం అనుకోకండి, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రూమ్ వికెట్ చేస్తున్నాం. సో నిన్న మొన్న అసలు 4 days అసలు ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఈరోజు వెళ్ళాలి మళ్ళీ. రేపటి నుంచి మళ్ళీ బోరింగ్ లైఫ్, ఆఫీస్ వర్క్ రొటీన్. సో బాధ అనిపిస్తుంది పోవాలంటే, కానీ తప్పదు, వెళ్ళాలి. సో ఇప్పుడు వెకేట్ చేసేసి వెళ్ళిపోతాం. అయితే ఏమనిపిస్తుంది? పోబుది అయితే ఉండిపోదమ్మా ఎప్పు, ఉండిపోదమ్మా ఎప్పు, ఉండిపోదాం, ఉండిపోదామా, ఉండిపోదామా చిన్న, ఉండిపోదామా నాయనా. సంతోషాన్ని నా వల్ల కానీ పోతా అంట. వెళ్ళిపోతున్నాం. బాయ్ 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 గోవా. మళ్ళీ ఎప్పుడు వస్తాం?
వస్తూనే ఉంటాం, మళ్ళీ రావాలి. నైనా మళ్ళీ వద్దామా గోవాకి? ఉండిపోదామంట. నచ్చిందా గోవా ఇప్పుడు? నచ్చింది. ఫస్ట్ డే నచ్చలేదు నైనాకి, సెకండ్ డే నచ్చింది. సెకండ్ డే నుంచి గోవా అంటే మళ్ళీ వద్దామంటుంది. ఫస్ట్ డే అయితే బోరింగ్ ఉంది అని అన్న. బ్యాగులు పట్టుకొచ్చిరా ఉన్న ఇద్దరికి? మావి 2 ట్రెక్కింగ్ బ్యాగ్ ఇది. వాళ్ళు చూడగో మూటలు ముళ్ళలు అన్నీ పట్టుకొని వచ్చారు. సైడ్ ఎంత బాధగా చూస్తారు అందరూ. వచ్చేటప్పుడు ఏమో బ్యాగులు చదువుతుంటే ముఖం కలకలలాడిపోయింది అందరివి. ఇప్పుడు ముఖం ఎంత పెట్టి వెళ్ళిపోతున్నామా అనే ఫీలింగ్తోనే. ఫస్ట్ డే టు లాస్ట్ డేలో ఏ డే నచ్చిందో చెప్పండి. ఢిల్లీ నచ్చింది. మా ఆయనకు దండేలి నచ్చింది. నీకు? నాకు దండేలి అండ్ ఫస్ట్ రోజు గోవా పైకి పోయినాం చూడు అక్కడ, అదే లిల్లీపుట్. వినీత్ నీకు? నా లిల్లీపుట్ అడ్వెంచర్. నాకు నిన్న నచ్చింది. నీకు? నాకు దండేలి అండ్ గోవా ఫస్ట్ డే. నాకు అన్ని డేస్ నచ్చినాయి చెప్పాలంటే. స్టార్ట్ చేసినాం చూడు, జర్నీ స్టార్ట్ చేసినాం చూడు, ఆ ట్రావెలింగ్ కూడా బాగా నచ్చింది. నాకు మొత్తంలా నిన్న చాలా రిలాక్స్ అయినట్టు అనిపించింది. నిన్న బాగుండే. బీచ్ లో చేసేపు నేను ఆడనా, నా సాటిస్ఫాక్షన్. అవును, వర్ష కూడా మంచి మసాలా. గైస్ మేము ఇప్పుడు నియాస్ హోటల్కి వచ్చినాం. అది కర్ణాటకలో ఉందంట. ఈడ తినడానికి కోసం అని చెప్పి 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈయన పక్క తినేసి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇంకా టేస్ట్ చేయలే, ఎట్లుందో తినాక చెప్తాం మీకు. అండ్ లొకేషన్ కూడా పెడతాం, చూసుకోండి. ఎవరైనా నియర్ బై కర్ణాటక ఆర్ హుబ్లీ అటు సైడ్ ఎవరైనా వచ్చినా ఇక తినేసి వెళ్ళచ్చు. चिकन मिक्स करेंगे पहले तो मटन में. హే గాయ్స్, మేము టీ బ్రేక్ ఆగినాం. టైం ఇప్పుడు 10:40 అవుతుంది. ట్రావెల్ చేస్తూ ఉన్నాము, వస్తూ ఉంది. మధ్యలో ఆపుకుంటూ టీ తాగుకుంటూ అట్లా మెల్లగా వెళ్తున్నాం, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళొద్దు అని చెప్పి. ఇంకా మా దాంట్లో 2 ఉన్నారు డ్రైవ్ చేయడానికి. ఒకళ్ళకి నిద్ర వస్తే ఒకళ్ళు పడుకుంటున్నారు, ఇంకొకళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, అట్లా అనమాట. సో స్లోగా వెళ్తున్నాం. మార్నింగ్ అరౌండ్ 6 వరకు వెళ్ళిపోతుండొచ్చు అని అనుకుంటున్నాం. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో క్లోజ్ చేస్తా, అప్పటి వరకు చూసేయండి. సో అట్లా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. స్లోగా వచ్చినాం. మీరు కూడా ఎవరైనా గోవా నుంచి హైదరాబాద్కి వచ్చే వాళ్ళు, హైదరాబాద్ టు గోవా వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా స్లోగా వెళ్ళండి. ఎక్కడ ట్రావెల్ చేసినా స్లోగా ట్రావెల్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. గైస్ రీచ్ అయిపోయినాం. వర్ష బాయ్ చెప్పు. బాయ్. మేము మా ఇంటి దగ్గరకు వచ్చేసాం, మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాం. సో ఓకే, బాయ్ గాయ్స్.